నమస్కారం. మన చుట్టూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు చాలా నిశ్శబ్దంగా జరిగిపోతోంది. ఒకవైపేమో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మరోవైపు ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన అమెరికన్ డాలర్ నెమ్మదిగా బలహీనపడుతోంది. ఈ మొత్తం మార్పు వెనుక బ్రిక్స్ దేశాల పాత్ర చాలా కీలకంగా ఉంది. అసలు ఈ డీ-డాలరైజేషన్ అంటే ఏంటి? ఈ విశ్లేషణలో ఈ మార్పుల వెనుక అసలు కథేంటో స్పష్టంగా, వివరంగా తెలుసుకుందాం. మనం ఈ మధ్య వార్తల్లో చూస్తూనే ఉన్నాం గదా, బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. కేవలం కొద్ది నెలల్లోనే పాత రికార్డులన్నీ బ్రేక్ చేసి ఆల్ టైమ్ హైకి చేరాయి. అసలు ఈ పెరుగుదలకు కారణం కేవలం ఒక టెంపరరీ సెంటిమెంటా, లేకపోతే దీని వెనుక ఏదైనా పెద్ద గ్లోబల్ ఎకనామిక్ షిఫ్ట్ దాగున్నా? సరిగ్గా ఇదే సమయంలో ఒకప్పుడు తిరుగులేని కరెన్సీగా ఉన్న అమెరికన్ డాలర్ గ్లోబల్ రిజర్వ్స్లో తన వాటాను కోల్పోతోంది. గత 26 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయింది. మరి బంగారం ధరల పెరుగుదలకి, డాలర్ బలహీనపడటానికి మధ్య ఏమైనా కనెక్షన్ ఉందా? ఈ రెండూ ఒకే కథలో రెండు వేర్వేరు భాగాలా? ఇక్కడే మనకు ఒక కొత్త పదం వినిపిస్తోంది: డీ-డాలరైజేషన్. ఈ మొత్తం మార్పుకు ఇదే మూల కారణం. అసలు దీనికి అర్థమేంటి? మన భారతదేశం లాంటి దేశాలు డాలర్పై ఆధారపడటాన్ని ఎందుకు తగ్గించుకోవాలని చూస్తున్నాయి? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గ్లోబల్ షిఫ్ట్ మనలాంటి ఒక సామాన్య భారతీయుడి సేవింగ్స్ పైన, ఫ్యూచర్ పైన ఎలాంటి ప్రభావం చూపబోతుంది? సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో చూద్దాం. తర్వాత బ్రిక్స్ దేశాల ప్లాన్ ఏంటి? ఆ తర్వాత డాలర్ పరిస్థితి ఏంటి? రాబోయే 2026 నాటికి ఏం జరగవచ్చు? చివరిగా ఇదంతా మనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా విశ్లేషిద్దాం. ఓకే, మొదటి ప్రశ్న అందరి మదిలో ఇదే ఉంది. అసలు బంగారం ధరలు ఎందుకు ఇలా ఆకాశాన్ని అంటున్నాయి? దీనికి ఒక్క కారణం కాదండి, చాలా కారణాలు ఒకేసారి తోడయ్యాయి. మనం ముందుకు వెళ్లే ముందు డీ-డాలరైజేషన్ అనే పదం కొంచెం పెద్దగా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్ అండి. ఉదాహరణకు, మన వీధిలో అందరం ఒకే కిరాణా కొట్టులో సరుకులు కొంటున్నామనుకోండి. అప్పుడు ఆ కొట్టు యజమాని చెప్పిందే రేటు, ఆయన రూల్సే మనం ఫాలో అవ్వాలి. అదే మనం వేర్వేరు షాపుల్లో కొనడం స్టార్ట్ చేస్తే ఆ ఒక్క యజమాని పవర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు చాలా దేశాలు డాలర్ అనే ఒకే షాప్ మీద ఆధారపడకుండా వేరే కరెన్సీలు, బంగారం లాంటి ఆప్షన్స్ వైపు చూస్తున్నాయన్నమాట. ఇక్కడ ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్. ఈ కారణాలన్నీ విడివిడిగా కాకుండా అన్నీ ఒకేసారి పనిచేస్తున్నాయి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్, ఇలాంటి గొడవల వల్ల ఇన్వెస్టర్లకు భయం పట్టుకుంది. వాళ్ళు స్టాక్స్, బాండ్స్ లాంటి రిస్కీ అసెట్స్ నుంచి డబ్బులు తీసేస్తున్నారు. మరి ఆ డబ్బును ఎక్కడ పెట్టాలి? వాళ్ళకి బంగారం ఒక సేఫ్ హేవెన్ లాగా, అంటే ఒక సురక్షితమైన ఆస్తిలా కనిపిస్తోంది. దీనికి తోడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడంతో తమ డబ్బు విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులన్నీ బంగారాన్ని తెగ్గకుంటున్నాయి. ఇక మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లు అయ్యో రేట్లు ఇంకా పెరిగిపోతాయేమో అనే భయంతో, అంటే ఫోమోతో కొనడం మొదలుపెట్టడంతో డిమాండ్ మరింత పెరిగింది. సరే, బంగారం ధరలు పెరగడానికే కారణాలు తెలిసాయి. కాని ఈ మొత్తం కథను వెనుకుండి నడిపిస్తున్న మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు? వాళ్లే బ్రిక్స్ దేశాలు. అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా. ఈ దేశాలు గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంలో ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుడుతున్నాయి. ఇది చాలా పెద్ద స్ట్రాటజిక్ షిఫ్ట్ అండి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, చాలా దేశాలు తమ ఫారెన్ రిజర్వ్స్ని అమెరికా దగ్గర దాచుకునేవి, అంటే వాళ్ళ ట్రెజరీ బిల్స్ కొనేవి. కానీ రష్యా విషయంలో ఏం జరిగిందో చూశాక, అంటే అమెరికా వాళ్ల ఆస్తుల్ని ఫ్రీజ్ చేశాక మిగతా దేశాలకి భయం పట్టుకుంది. పూర్తిగా డాలర్పై ఆధారపడితే మన స్వాతంత్ర్యమేం కావాలని ఆలోచిస్తున్నాయి. అందుకే ఇప్పుడు చైనా, ఇండియా లాంటి దేశాలు నెమ్మదిగా యుఎస్ ట్రెజరీలను అమ్మి ఆ డబ్బుతో ఫిజికల్ గోల్డ్ కొంటున్నాయి. దీన్నే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటారు. అంటే ఏ దేశం ప్రెషర్కి లొంగకుండా తమ ఆర్థిక నిర్ణయాలు తామే తీసుకోగలగడం అన్నమాట. ఈ స్లైడ్ చూడండి, వాళ్ల పవర్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో సెంట్రల్ బ్యాంకులు కొంటున్న మొత్తం బంగారంలో దాదాపు 70% ఈ బ్రిక్స్ దేశాలే కొంటున్నాయంటే ఆలోచించండి. ముఖ్యంగా చైనా అతి పెద్ద కొనుగోలుదారుగా ఉంది. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని కొంటున్నప్పుడు మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంటుందో, ధరలు ఎందుకు పెరుగుతున్నాయో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇదంతా ఎక్కడో జరుగుతున్న కథ కాదు. మన ఆర్బీఐ కూడా, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ పని చేస్తోంది.
తన దగ్గరున్న యుఎస్ ట్రెజరీ హోల్డింగ్స్లో దాదాపు 21% తగ్గించుకుని ఆ డబ్బుతో బంగారాన్ని కొనుగోలు చేసింది. అంటే ఈ డీ-డాలరైజేషన్ ట్రెండ్లో ఇండియా కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తోందనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఓకే, ఇప్పటిదాకా బంగారం, బీఆర్ఐసీఎస్ గురించి చూసాం. ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం. అసలు ఒకప్పుడు కింగ్గా ఉన్న డాలర్ ఇప్పుడు ఎందుకు ఇంత ప్రెషర్లో ఉంది? దీనికి కేవలం బీఆర్ఐసీఎస్ దేశాల చర్యలే కాదు, కొన్ని ఇంటర్నల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని పెద్ద సమస్యలున్నాయి. మొట్టమొదటిది అమెరికా అప్పు. సుమారు $38 ట్రిలియన్. అంటే ఎంత పెద్ద మొత్తమో తెలుసా? మన భారతదేశ జీడిపి కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. అంత అప్పులో ఉన్న దేశం కరెన్సీని నమ్మడం కష్టం కదా. దీనికి తోడు రష్యాపై ఆంక్షలు విధించడం వల్ల రేపు మామీద కూడా ఇలాంటి విధిస్తే మా డబ్బు సంగతేంటి అని వేరే దేశాలు భయపడుతున్నాయి. దాంతో డాలర్పై నమ్మకం తగ్గిపోతోంది. దీనికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ అంటే ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు కూడా ఒక కారణం. వాళ్ళు ఎకానమీ స్లో అయినప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తారనుకోండి, అప్పుడు బాండ్ల మీద వచ్చే లాభం తగ్గిపోతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? సింపుల్, తక్కువ లాభం వచ్చే బాండ్స్ నుంచి డబ్బులు తీసి ఎక్కువ పొటెన్షియల్ ఉన్న బంగారం లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది బంగారానికి డిమాండ్ను మరింత పెంచుతుంది. ఎన్ని మార్పులు జరుగుతున్నప్పుడు ఫ్యూచర్లో ఏం జరగొచ్చు? ముఖ్యంగా రాబోయే కొన్నేళ్లలో అంటే 2026 నాటికి ఎలాంటి ట్రెండ్స్ ఉండబోతున్నాయో ఒకసారి అనలైజ్ చేద్దాం. గోల్డ్మాన్ సాక్స్ లాంటి పెద్ద పెద్ద ఫినాన్షియల్ సంస్థలు ఏమంటున్నాయంటే బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశముందని చెప్తున్నాయి. వాళ్ల అంచనా ప్రకారం ధరలు మరింత పెరిగి ఆ తరువాత ఒక లెవెల్లో స్టెబిలైజ్ అవ్వచ్చు. అయితే ఒక్క విషయం, ఇది కేవలం మార్కెట్ ట్రెండ్స్ మీద ఆధారపడిన ఒక అనాలిసిస్ మాత్రమే. దీన్ని ఒక ప్రైస్ గ్యారంటీగా తీసుకోకూడదు. మరి ఈ ధరల పెరుగుదల ఇలాగే కంటిన్యూ అవుతుందా? అలా జరగపోవచ్చు. ఎప్పుడైతే ప్రపంచంలో ఈ గొడవలు, టెన్షన్స్ తగ్గుతాయో, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందో, అప్పుడు ఇన్వెస్టర్లకు మళ్లీ స్టాక్స్, బాండ్స్ మీద నమ్మకం వస్తుంది. అప్పుడు వాళ్లు బంగారం నుంచి డబ్బులు తీసి మళ్లీ అక్కడ పెడతారు. ఆ సమయంలో గోల్డ్ ప్రైస్ పడిపోవాలని లేదు కానీ ఒక రేంజ్కొచ్చి స్టెబిలైజ్ అవ్వచ్చు. సరే, ఇదంతా బానే ఉంది. ఈ ప్రపంచంలో జరిగే మార్పుల వల్ల ఇండియాలో ఉన్న ఒక సామాన్య మనిషికి ఏంటి సంబంధం? ఇది మనకు ఎందుకు ముఖ్యం? ఇప్పుడా విషయం చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే ఈ ట్రెండ్స్ చూసి భయపడిపోయి వెంటనే బంగారం కొనేయడం కాదు. మార్కెట్ ఎప్పుడూ ఒడిదుడుకులతో ఉంటుందని అర్థం చేసుకోవాలి. షార్ట్ టర్మ్ లాభాల గురించి కాకుండా లాంగ్ టర్మ్ థింకింగ్ అనేది చాలా ముఖ్యం. మన భారతీయులకు బంగారం అంటే ఒక సెంటిమెంట్. పెళ్ళిళ్ళు, పండగలకు బంగారం ఉండాల్సిందే. కాని మన కొనే బంగారం చాలా వరకు మనం దిగుమతి చేసుకుంటున్నదే. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ బలపడి మన రూపాయి బలహీనపడితే మన ఇంట్లో ఫంక్షన్కి కొనే బంగారం రేటు కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి మార్కెట్ని టైం చేద్దామనుకోవడం కన్నా ఒక డిసిప్లిన్తో లాంగ్ టర్మ్లో ఆలోచించడం ఎప్పుడు మంచిది. మొత్తంగా చూస్తే మనమొక పెద్ద మార్పు మధ్యలో ఉన్నాం. పాత సిస్టంలో డాలరే కింగ్, యుఎస్ ట్రెజరీ బిల్లే మెయిన్ అసెట్. కాని ఇప్పుడు రూపుదిద్దుకుంటున్న కొత్త సిస్టంలో డాలర్తో పాటు వేరే కరెన్సీలు, భౌతిక బంగారం, వీటికి కూడా ఇంపార్టెన్స్ పెరుగుతోంది. పవర్ సెంటర్ కూడా నెమ్మదిగా వెస్ట్ నుంచి బ్రిక్స్ లాంటి కూటముల వైపు షిఫ్ట్ అవుతోంది. సరే, ఈ విశ్లేషణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న మార్పులపై మీకొక క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ వంతు. మీ ప్రకారం ఫ్యూచర్ దేనికుంటుంది? బంగారానికా, వెండికా, లేక డాలర్ మళ్లీ తన పాత పవర్ని సంపాదించుకుంటుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.